హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా, అనేక సంవత్సరాలుగా అనేక రకాల శోధనలు అనుభవిస్తూ మరి జీవితంలో అనేక ఓటములు చవిచూసి వ్యాపారంలో, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో సరైన బ్రేక్ త్రూ రాక నిరాశ నిస్పృహలో ఉన్నారా? మీ అందరికీ గొప్ప శుభవార్త. ఈ నెల అనగా జనవరి 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి మరి సండే బ్రేక్ త్రూ సర్వీస్ జరగబోతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి ఈ యొక్క ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదులుతూ మీ జీవితాల్లో మరి ఈ నూతన సంవత్సరంలో మరి సరైన బ్రేక్ త్రూ ఇవ్వడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడే కదలబోతున్నారు. బలమైన కార్యాలు మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు కనుక మీరందరూ కుటుంబ సమేతంగా రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారు కదా, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. అలాగే ప్రతిదినం మరి దేవుని యొక్క వాగ్దానం మనం వింటున్నాం. మరి దేవుని యొక్క వాగ్దానాలు నిశ్చయమైనవి, అవి మరి మన జీవితాల్లో జరుగుతాయండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన మన జీవితాల్లో మరి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. మరి ఈ దినం కూడా చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. ఎంత చక్కని మాట కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆయన అంటున్నారు, దేశం యొక్క ఉన్నత స్థలాలంట, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి, నీకున్న చిన్న శాలరీని చూసి మరి నువ్వు చాలా నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు కదా. ఒకవేళ అందరిని ఇప్పుడు నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ కుటుంబీకులు నిన్ను అవమానపరుస్తున్నారేమో, ఒకవేళ నీ కుటుంబీకులు నిన్ను మరి హేళన చేసి మాట్లాడుతున్నారేమో, నీకేమీ లేదని, నీ పరిస్థితి బాలేదని అందరూ కూడా చాలా తక్కువగా మాట్లాడుతున్నారేమో. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, దేశము యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కిస్తానని. ఎందుకనంటే నీ దేవుడు ఉన్నతమైన దేవుడు. మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం. ఆయన నిన్ను తక్కువగా చూడట్లేదు. మనుషుల్లాగా, నీ బంధువుల్లాగా, నీ స్నేహితుల్లాగా నేను తక్కువగా చూడట్లేదు. నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కించాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ బంధువులను తక్కువ చూడొచ్చు, కానీ దేవుడైతే నేను ఉన్నతంగా చూస్తున్నాడు. చూడు, దావీదును తన కుటుంబీకులందరూ కూడా తృణీకరించారు కదా. తను చదువుకోలేదని, మరి తన దగ్గర బలం లేదని, ఆయన ఒక అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడని చాలా తక్కువగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కన్న తండ్రి కానీ, అన్నలు కానీ అందరూ తక్కువగానే చూశారు. దావీదు కూడా బాధపడి ఉండొచ్చు వారు అలా తక్కువగా చూస్తున్నప్పుడు. కానీ దావీదుని దేవుడు ఎక్కడికి ఇచ్చాడో తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థలాలు, రాజసింహాసనం ఎక్కిచ్చాడండి. దేవునికి అసాధ్యమైంది ఇది లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నేను ఆ స్థితికి వెళ్ళగలుగుతానా? అంత గొప్ప ఉన్నత స్థానానికి నేను ఎక్కగలనా? ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మనమైతే ఎక్కలేం, కానీ మన దేవుడు మనల్ని ఎక్కించగలిగిన గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును చూడు, అన్నులందరూ కూడా తృణీకరించారు. కానీ యోసేపును మరి ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థానానికి
ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఆ దేవుడు నిన్ను చేయలేడా? నిన్ను కూడా ఉన్నత స్థలాల్లో, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఎక్కిస్తానని నీకు మాట ఇస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితిని చూసుకొని కృంగిపోవద్దు, దిగులుతో ఉండొద్దు. నీ జీవితంలో ఉన్నతమైన కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేశంలో ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచబోతున్నాడు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, నీ యొక్క స్టడీస్ విషయంలో, అన్నిట్లో, అన్ని రకాల దేవుడు నిన్ను చెప్తున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నేను ఎక్కిస్తానని నీకు మాట ఇస్తున్నాడు. రే దేవుని బిడ్డలారా, ఈ మాటను నీ హృదయములకు తీసుకో. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు కృంగిపోవద్దు. నా దేవుడు నన్ను ఉన్నత స్థలాలకు ఎక్కించబోతున్నాడని నువ్వు నమ్ము. ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని నమ్ముతున్నారో ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడువయ్యా. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మా కొరకు మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేశం యొక్క ఉన్నత స్థలాలను నేను నిన్ను ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చావు డాడీ. ప్రభు, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. మేము ఉన్నతంగా ఎదగాలని మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవ్వరు కోరుకోరు. కానీ మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకునే ఏకైక దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. నాయనా, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో ప్రభా ఎన్ని తృణీకారాలు ఎదుర్కొంటున్నారో, కుటుంబాల్లో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారు ప్రభా. వారి స్థితిగతులను బట్టి వారి కుటుంబీకులందరూ అవమానపరుస్తూ హేళన చేస్తున్నారేమో. కానీ నువ్వు మాట ఇచ్చావు, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఎక్కిస్తానన్నావు ప్రభా. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చు ప్రభా. నా ప్రభా, నీకే స్తోత్రాలు. వారి యొక్క చదువుల్లో ఉన్నతమైన కృప చదువుకునే బిడ్డలకు దయచేయండి అయ్యా. అయ్యా, ఉద్యోగ రీత్యా ఉన్నతమైన స్థితిలోనికి వారిని తీసుకొని వెళ్ళండి ప్రభా. వ్యాపారాల్లో, చేతి పనులు, అన్ని విషయాల్లో ప్రభా, నాయన సేవ విషయంలో అన్నిట్లో కూడా ప్రభా, అయ్యా ఈ తండ్రి ఉన్నత స్థలాల్లోనికి ప్రభా ప్రతి ఒక్కరిని నువ్వు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ప్రతి వారి జీవితాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగోనైనా దావీదుకు వచ్చిన కృప, యోసేపుకు వచ్చిన కృప ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నీ నూతన కృప వారికి వచ్చును గాక. నూతన దీవెనలతో వర్ణింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.